కీ జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం బాబా గణేష్ కిడ్ నుండి గురుప్రసాద్‌కి మారిపోయినటువంటి ఆ ముచ్చట్లు చదువుకుంటున్నాం. బాబాకు రెండోసారి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం బాబా విశ్రాంతి కోసమని పూణె రావడం, అక్కడ గణేష్ కిండ్‌లో అంత బాగా సదుపాయాలు లేకపోవడంతో మెహ్రా సలహా ప్రకారం బాబా గురుప్రసాద్ బంగళా అయితే బాగుంటుంది అంటూ అక్కడికి మారిపోవడం, ఆ విషయాలు మనం నిన్న చదువుకున్నాం. ఆ రోజుల్లో బాబా సుదీర్ఘమైన దర్శనాలు ఇవ్వలేకపోయేవారు. కొంచెం ఎక్కువ సేపు కూర్చోగానే బాబాకు తుంటి నొప్పి ఎక్కువయ్యేది. ఆ రోజు మధ్యాహ్నం కొందరు సందర్శకులు బాబాను కలవడానికి వచ్చారు. వారితో బాబా చిన్ననాటి స్నేహితుడు బెయిలీ, అతడి భార్య గోహెర్ ఇరానీ, ఆమె చెల్లెలు డాలీ బస్తానీ ఉన్నారు. గురుప్రసాద్‌కు వచ్చిన మొదటి రోజే బాబాకు సందర్శకులు రావడం ప్రారంభమైంది అనుకున్నారు స్త్రీ మండలి వారు. వాళ్ళను ఎలాగైనా త్వరగా పంపించేయాలి అనుకున్నారు స్త్రీలు. "మీరు బాబాను కలిసారా?" అని అడిగారు. "అవును కలిసాము. మమ్మల్ని వెళ్లి స్త్రీ మండలిని కలవమని బాబా చెప్పారు" అని వారన్నారు. వాళ్ళని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా, అక్కడికి వచ్చిన బాబా "సమయం అయిపోయింది. ఇక బయలుదేరండి" అని చెప్పడంతో స్త్రీలకు నిశ్చింత కలిగింది. గురుప్రసాద్ గణేష్ కిండ్ గార్డెన్ కన్నా చల్లగా ఉంది. వరండాలో నిలబడితే చల్లటి గాలి వీచేది. బాబా ఎంతో సౌకర్యంగా అనిపించింది బాబాకు అక్కడ. కానీ గురుప్రసాద్‌లో ఒకే ఒక అసౌకర్యం ఏమిటంటే, రాత్రి పూట 9 గంటల తర్వాత అందరూ కంటి నిండా నిద్రపోవాలి అని పడుకుంటే, పెళ్లి బాజాలు, భజంత్రీలు, మేళ తాళాలు, తబలా శబ్దాలు ఆ ప్రదేశమంతా మారుమోగిపోయేది. దగ్గరలోనే జరిగే వివాహంలోని కోలాహలమంతా వినిపించేది. ఈ శబ్దాలు బాబాకు చిరాకు కలిగిస్తాయి అనుకునేవారు స్త్రీలు. తెల్లవారుజామున 5 గంటల వరకు పరిస్థితి ఇలాగే కొనసాగేది. బాబా పొద్దున లేవగానే మీరే కదా ఈ బంగళాను సూచించింది అని కోప్పడతారేమో అని అనుకున్నారు స్త్రీ మండలి. ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని అంటారేమో బాబా అని కూడా వాళ్ళు అనుకున్నారు. బాబా నిద్ర లేవగానే మెహ్రాను చూసి బాగా నిద్ర పట్టిందా అని అడిగారు. "మీరు బాగా నిద్రపోయారా బాబా" అని అడిగింది మెహ్రా. "చాలా బాగా నిద్రపోయాను" అన్నారు బాబా. స్త్రీ మండలి వారు ఆశ్చర్యపోయారు. అంత శబ్దంలో బాబా ఎలా నిద్రపోయారా అని వారు అనుకున్నారు. బాబా ఉదయం అల్పాహారం తిన్న తర్వాత మెహ్రా చెయ్యి పట్టుకొని కొంచెం సేపు గదిలో అటూ ఇటూ నడిచేవారు. బాబా స్నానం చేయడానికి మెహ్రా సహాయపడేది. నాజా మరియు రానో కూడా గురుప్రసాద్‌లో ఉండటానికి వచ్చారు. బాబా కేటీకి కూడా అనుమతి ఇచ్చారు. సూనామాసి మరియు కుర్షద్ కూడా వచ్చారు. బాబా చంకల కింద కట్టెలు పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. నొప్పి ఎక్కువగానే ఉంది బాబాకు. తన అనంతమైన మౌనంలో ఆ బాధను బాబా అదిమి పెట్టి భరిస్తున్నారు. పురుష మండలితో ఉన్న సమయంలో బాబా వారితో తమాషా చేస్తూ, ఆట పట్టిస్తూ, నవ్వుతూ ఉన్నా కూడా కొన్నిసార్లు బాబా మొహం అలసిపోయినట్టు కనిపించేది. ఆ బంగళాను మహారాణి శాంతాదేవి ఒక్క నెల రోజులు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది. తర్వాత ఇంకెవరో అతిథులు అక్కడ ఉండటానికి వస్తున్నారు కాబట్టి, కావాలంటే సగం భాగం వారికి వదిలి, మిగిలిన సగం బాబా బృందం వాడుకోవచ్చు అని చెప్పింది మహారాణి శాంతాదేవి. కానీ బాబాకు అది ఇష్టం కాలేదు. బాబా తిరిగి జూన్ 1వ తారీఖు తిరిగి గణేష్ కిండ్‌కు వచ్చేశారు. కానీ తర్వాత సంవత్సరంలో శాంతాదేవి ఆ బంగళాను బాబా కోసమే శాశ్వతంగా వాడుకోవడానికి ఇచ్చేసింది. జూన్ 10వ తారీఖు బాబా తిరిగి మెహ్రాబాద్‌కు వచ్చేశారు. ఐరెన్ క్యానిబెర్ మరియు ఆమె సహచరుడు ఫ్రాన్సిస్ గోల్డ్‌ని ఇద్దరు కొన్ని రోజుల పాటు ఇండియాలో ఉండటానికి వచ్చారు. జూలై 14న వారు
మెహరాజాద్కు వచ్చారు. ఐరేన్ రాసిన ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ సత్యాన్వేషణ అన్న పుస్తకానికి బాబా అభిప్రాయాన్ని సేకరించడానికి వచ్చింది ఐరేన్. ఈ పుస్తకాన్ని, దాని గురించిన వివరాలను విన్న మెహ్రాకు ఆ పుస్తకాన్ని చదవాలన్న కుతూహలం కలిగింది. కానీ ఆ విషయం మెహ్రా బాబాకు ముందు చెప్పలేదు. ఒకరోజు ఆ పుస్తకం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బాబా ఆ పుస్తకాన్ని చదవకు అన్నారు మెహ్రాతో. తనకు ఆ పుస్తకాన్ని చదవాలని ఇష్టం ఉన్నా బాబా వద్దు అనడంతో మెహ్రా ఆ పుస్తకాన్ని చదవలేదు. 1957 జూన్‌లో ముగ్గురు కొత్త సభ్యులు మెహ్రాబాద్‌లో నివసించడానికి వచ్చారు. అప్పటికి 4 సంవత్సరాల నుండి బాబా పురుష మండలిలో నివసిస్తూ ఉన్న బాబూజీ భార్య రమ, ఆమె కూతురు 5 సంవత్సరాల షీలా, నెలల కుమారుడు మెహర్‌నాథ్ మెహ్రాబాదు వచ్చారు. వారిని మెహ్రాబాద్‌లోనే ఫ్యామిలీ క్వార్టర్స్‌లో ఉండమన్నారు. బాబు కల్చూరి కుటుంబ సభ్యులు మొదటిసారి స్త్రీ మండలిని కలిసినప్పుడు మణి బాబా సోదరి కాబట్టి ఆమెను చాలా సగౌరవంగా పలకరించారు. నాజా మెహర్ బాబాకు పినతల్లి కూతురు, సోదరి వరుస కాబట్టి ఆమెను గౌరవంగా పలకరించారు. వారికి మెహ్రా గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి మెహ్రాను వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇది మెహ్రాకు కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత మణిని పిలిచి బాబా వారికి మెహ్రా స్థానం గురించి వివరించమన్నారు. మణి వారిని ఎరోజ్ గదిలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టుకొని మెహ్రా పాత్ర గురించి, ఆమె ప్రాముఖ్యత గురించి వారికి వివరించి చెప్పింది. వారికి మెహ్రా చాలా ముఖ్యమైన వ్యక్తి, బాబా స్త్రీ మండలిలో అని వివరించి, మీరు ఎప్పుడు మెహ్రాజాద్‌కు వచ్చినా మొట్టమొదట మెహ్రాను పలకరించాలి. ఇది బాబా ఆదేశం అని వారికి మణి వివరించింది. మెహ్రాకు